గొప్ప కవి ఒక సామాజికవేత్త మరి వేమన రెడ్డి గారి సమాధి మరి కది నియోజకవర్గంలో ఉండటం ఆ కది నియోజకవర్గంలోనే రాష్ట్ర పండుగగా మరి కనుల పండుగ తెలుగు రాష్ట్రాలందరూ చూసేలా మరి కనుల పండుగ ప్రజల కోరిక మేరకు మరి కందికొండ ప్రసాద్ గారు స్థానిక శాసనసభ్యులు గారు ఇక్కడ ఏర్పాటు చేయడం నిజంగా చాలా బాగుంది. చాలా మంది పబ్లిక్ కూడా చాలా హ్యాపీగా మరి ఎందుకంటే ఎప్పుడు కని విని విధంగా ఈ రాష్ట్ర పండుగ ఇక్కడ జరపటం చాలా ఆనందంగా ఉంది. టూరిజాన్ని ఎందుకంటే టూరిజాన్ని కూడా ప్రోత్సహిస్తూ టూరిజాన్ని అభివృద్ధి చేయాలని ఏదైతే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అతి తక్కువ కాలంలోనే ఒక పక్క సంక్షేమ పథకాలు, ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు, ఒక పక్క సంపద, ఒక పక్క ఉపాధి చూపిస్తూ టూరిజాన్ని కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఎందుకంటే మనకెంతో చరిత్ర ఉంది, మనకెంతో సంపద ఉంది, ఆ సంపదని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుందన్న ఉద్దేశంతోనే అతి తక్కువ కాలంలోనే 19,000 కోట్ల పెట్టుబడులు కూడా మన టూరిజం మరి పెట్టడానికి కూడా సిద్ధంగా మొన్నటి రోజున మరి ప్రశాంతి నిలయమైన మన సత్యసాయిబాబా గారి 100వ జయంతి కార్యక్రమం కూడా విజయవంతంగా చేశాం. అదేవిధంగా గండికోట ఉత్సవాలు చేస్తున్నాం. ఈరోజు వేమన రెడ్డి గారి జయంతి కూడా రాష్ట్ర పండుగ కనుల పండుగగా చేశాం. మరి ఇస్కాన్ ఒక పక్క రాయలేరిన పెనుగొండకు మరి రెండో రాజధానిగా మరి శ్రీకృష్ణదేవరాయలు గారు అని తెలుసు. మరి 425 కోట్ల రూపాయలతో మరి ఇస్కాన్ టెంపుల్ కూడా నిర్మాణం జరుగుతున్నాం. ఈ కదిరి ప్రాంతాన్ని ఈ జిల్లాలో ఒక టూరిజం హబ్గా తయారు చేయాలనేదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం. ఆ అడుగులు వేస్తూ ఈరోజు ఒక పక్క తిమ్మం మరిమాని కావచ్చు, లక్ష్మీనరసింహస్వామి, లేపాక్షి, గొల్లపల్లి రిజర్వాయర్, మరి ప్రశాంతి నిలయం, మరి ఇస్కాన్ టెంపుల్ ఇలా అన్నింటినీ చేసి సంపద సృష్టించడం, మరి సంపదను కాపాడుకోవడం, ఉపాధి చూపించడం అనేది ముఖ్యమంత్రి గారి లక్ష్యం. ఈరోజు రాష్ట్ర పండుగ ప్రకటించి రాష్ట్ర పండుగ కనుల విందుగా ప్రతి ఒక్కరూ వేమన గారి ఆశయాలు ఏదైతే కూటమి ప్రభుత్వం అమలు పరుస్తోంది, ఏదైతే వేమన గారు అప్పుడు మనకు కవిత్వ రూపంలో మనకు తెలియజేశారో ఈరోజు వేమన గారు ఏదైతే కోరుకున్నారో చదువుకు ప్రాధాన్యత కావాలన్నారు, సమానత్వానికి ప్రాధాన్యత కావాలన్నారు, అభివృద్ధికి ప్రాధాన్యత కావాలన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం.